నమస్కారం ఫ్రెండ్స్. రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఇప్పుడు పెద్ద గడ్డుకాలం వచ్చి పడ్డది. దాదాపు 3 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ తన పేస్ ఆఫ్ గ్రోత్ ఆగిపోయి డిక్లైన్లోకి జారిపోయింది. మీరు అబ్జర్వ్ చేస్తే తెలంగాణ వచ్చినాక ఈ 11 సంవత్సరాల్లో ఒక 5 ఇయర్స్ తర్వాత, అంటే దాదాపు 7 ఇయర్స్లో రియల్ ఎస్టేట్ అన్రియలిస్టిక్ గ్రోత్ అచీవ్ చేసినట్టే చేసి దాని సైకిల్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఇప్పుడు రివర్స్ గేర్లోకి వచ్చేసింది. మనం మన ఛానల్ ద్వారా హైదరాబాద్ కాకుండా, తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా మన హైదరాబాద్లో ఉన్న ప్రాక్టికల్ సిచ్యువేషన్స్ని వేల వీడియో ద్వారా ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. ఈ ఎడ్యుకేషన్ ఎంత పెనిట్రేట్ అయింది, ఎవరెవరికి చేరింది, మన దగ్గర డేటా లేదు కాబట్టి మనం ఖచ్చితంగా ప్రజల్లో అవేర్నెస్ వచ్చింది అని చెప్పలేం. మన వంతు ప్రయత్నం మనం చేశాం, ఆ తృప్తి మాత్రం మనలో ఉంది. ఈ రియల్ ఎస్టేట్ 300% ప్రీమియంతో ఇన్నేండ్లు అమ్ముడుపోయింది. అసలు ఈ గ్రోత్కి సరైన లాజికల్ రీజన్స్ లేకపోయినా మన తెలంగాణ రీజన్లో, ఎస్పెషలీ రంగారెడ్డిలో, భారతదేశానికెల్లా హైయెస్ట్ నెట్ ఇన్కమ్ ఉన్న డిస్ట్రిక్ట్గా రంగారెడ్డి నిలిచింది. దానికి కారణం ఈ రీజన్లో సంపాదన, దాని ఖర్చు రెండు భారీగానే ఉన్నాయి. కోర్ హైదరాబాద్ అర్బన్ రీజన్ ఇన్కంలో వెనుకబడింది. ఇది జనరలీ స్టేట్స్తో ఇలా జరగదు. ఇది కృత్రిమ గ్రోత్కు ఒక నిదర్శనం. హైదరాబాద్ ఇన్నేళ్ళైనా అలాగే పడి ఉంది. కానీ టార్గెటెడ్ గ్రోత్ రీజన్ అంటే వెస్ట్ హైదరాబాద్ గత 7 ఏళ్లుగా ఆర్టిఫిషియల్ ఇన్ఫ్లేషన్కి అంటే పాలైంది, అందరినీ ఆశ్చర్యపరిచింది, అబ్బురపరిచింది. వెస్ట్ హైదరాబాద్లో ఇప్పుడు అమెరికాలో న్యూయార్క్ లేదా పెద్ద పెద్ద మహానగరాల్లో ఏ ప్రైజెస్ ఉన్నాయి, అవి హైదరాబాద్లో ఉన్నాయి. మోస్ట్ ఆర్టిఫిషియలీ ఇన్ఫ్లేటెడ్ ఓవర్ ప్రైజెస్ రీజన్స్ అంటే గుర్గాం, హైదరాబాద్ అని మనం భారతదేశంలో చెప్పొచ్చు. మన ఛానల్ హైరైజెస్ పై ఎన్నో వీడియోలు వేసింది. ప్రతి ఒక్క ప్రాజెక్ట్ని రైట్గా ఎవాల్యుయేట్ చేసి జస్టిఫైడ్ ప్రైస్ నుంచి ఎంత ప్రీమియం ఒక్కొక్క ప్రాజెక్టు సంపాదిస్తుందో, కొన్ని ప్రాజెక్టులు 1500 crores ఇన్వెస్ట్ చేసి దాదాపు 8500 crores నెట్ ప్రాఫిట్గా, అంటే అన్ని టైమ్స్ ఎర్న్ చేసే ప్రాజెక్ట్స్ కట్టేసి, అంటే సింపుల్గా అమ్మేద్దామని, అంటే వితౌట్ ఎనీ హార్డ్ కోర్ మార్కెటింగ్ స్ట్రాటజీ లేకుండా
జస్ట్ ప్రైజింగ్ హైప్ను నమ్ముకొని ఇన్నాళ్ళు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ సాగింది. మనం దీన్ని గట్టిగానే వ్యతిరేకించాం. ఈ హైరైజెస్లో ల్యాండ్ దగ్గర నుంచి ప్రాజెక్ట్ కంప్లీషన్ వరకు, అమ్యూనిటీస్ వరకు ఎలా ప్రజలతో దగా జరుగుతుందో మనం అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాం. ఇప్పటికే ప్రజల్లో అవేర్నెస్ వచ్చింది, దానిపై ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. అదే కాకుండా మనకు రీసెంట్గా ఈ హైరైజెస్ గేటెడ్ కమ్యూనిటీస్లో ఈ డెవలపర్కి అక్కడ ఆల్రెడీ పొజిషన్ తీసుకున్న ఓనర్స్కి మధ్య జరుగుతున్న ఘర్షణలు ఈ టోటల్ హైరైజ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. అంటే ఈ బిల్డర్స్ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అదే కాకుండా ఎస్టిమేటెడ్ నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ కన్నా ఒక 20-30 ఫ్లాట్లు లేదా 40-50 ఫ్లాట్లు అడిషనల్గా కట్టి, అంటే దాని ట్రేస్ లేకుండా అమ్మి పారేస్తున్నారు. ఈ ఆరోపణలు కూడా హైదరాబాద్ని అతలాకుతలం చేస్తున్నాయి. బేసికలీ మన హైదరాబాదు లాజిక్లెస్ గ్రోత్లో ఇండియాలో నంబర్ 1 స్థానంలో ఉంది. బెంగళూరు తన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాటిల్ నెక్స్తో ఎంత సఫర్ అవుతున్నా స్టిల్ ఎంప్లాయ్మెంట్ని కంపేర్ చేస్తే బెంగళూరు ఇస్ నంబర్ 1. ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మాట్లాడుతున్నాను. హైదరాబాదులో ల్యాండ్ పార్సల్స్ ఉన్న ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ గ్రోత్ సెక్టర్ కుంటుపడటం కారణంగా, అంటే హైదరాబాదులో ల్యాండ్ అలొకేషన్ ఈజ్ ద ఓన్లీ క్యారెట్ దట్ ఈస్ అవైలబుల్ ఫర్ సర్వీస్ అండ్ సాఫ్ట్వేర్ ఫర్మ్స్. సో ఈ ల్యాండ్ పార్సల్స్ని చూసి రావాలి తప్ప తెలంగాణలో లేదా హైదరాబాద్లో అడుగుపెట్టడానికి పెద్ద రీజన్స్ లేవు. ఇదంతా ఒక విధంగా బయాస్డ్ రీతిలో గ్రోత్, అంటే అన్ఇంటెండెడ్ గ్రోత్ ప్లస్ ఇన్ఎలిజిబుల్ గ్రోత్ 3 ఉన్న లాస్ట్ గవర్నమెంట్ ఈ వెస్ట్ హైదరాబాద్పై స్పెషల్ ఫోకస్ పెట్టి మొత్తం హైదరాబాద్ని ఇగ్నోర్ చేసి వెస్ట్ హైదరాబాద్ని ఫోకస్లోకి తెచ్చి, అసలు హైదరాబాద్ అంటే వెస్ట్ హైదరాబాదే, మిగతా హైదరాబాద్ని పట్టించుకోకుండా మనం న్యాచురల్గా చూడొచ్చు. ఇప్పుడు నెట్ యాన్యువల్ ఇన్కమ్ రంగారెడ్డిది హైయెస్ట్ ఉంది కంట్రీలో. అంటే యూ కెన్ ఇమాజిన్ ద స్కేల్ ఆఫ్ బయాస్డ్ అప్రోచ్. మన ఛానల్ ఎప్పటికప్పుడు దీన్ని అడ్డుకుంటూనే ఉంది, దీన్ని హాలోనెస్, దీని అంటే హైప్ను ఎండగడుతూనే ఉంది. మనం ఆల్రెడీ చెప్పాము, ప్రతి ఒక్క ఫ్లాట్ 300% నుంచి 600% ఇన్ఫ్లేటెడ్ ప్రైస్లో 20 ఇయర్ ఈఎంఐ అని క్యారెట్ చూపించి అందరికీ అంటివేయడం జరుగుతూనే ఉంది. అయితే రీసెంట్లీ ఈ 1.5 మంత్లో అట టోటల్ అంటే రియల్ ఎస్టేట్ యొక్క ముఖ చిత్రం సడన్గా మారిపోయింది. దీని యాక్సెప్టెన్స్ జనరల్ పబ్లిక్లో అవేర్నెస్ రూపంలో లేదు కాబట్టి వాళ్ళు ఇంకా యాడ్స్ వేసుకుంటూ జనాలను మభ్యపెడుతూ వస్తున్నారు. కానీ ఏఐ సమిట్ వల్ల, ఏఐ ఇంపాక్ట్ సమిట్ వల్ల మన భారతదేశంలో ఏఐ యొక్క ప్రభంజనం ఎలా ఉండబోతుందో, దానివల్ల వేలాది లక్షలాది ఉద్యోగాలు ఎలా పోబోతున్నాయో కేంద్ర ప్రభుత్వమే సమిట్ పెట్టి హెచ్చరించినట్టుంది. తెలంగాణకు వచ్చేసరికి రేవంత్ రెడ్డి ఏఐ ద్వారా జాబ్స్ వస్తాయి అనుకొని, అంటే ఆయనకు అవేర్నెస్ లేదు ఏఐ అంటే ఏం చేస్తుంది. అయితే ఆయన 200 ఎకరాలు ఏఐకి అలొకేట్ చేయబడడం జరిగింది. అసలు ఒక డెన్స్లీ పాపులేటెడ్ కంట్రీ అయిన ఇండియా ఏఐని వ్యతిరేకించాలి.
కానీ ఏఐని ప్రోత్సహిస్తే జాబ్స్ వస్తాయని ఎవరు చెప్పినారో వీళ్ళకి, కానీ అలా చేస్తూ వచ్చింది. కొనాకు ఏఐ వల్ల అమెరికాలో జాబ్లు పోవడం స్టార్ట్ అయింది. అది ఇండియాకు కూడా పాకనుంది. ఆల్రెడీ యుఎస్లో వేలాది జాబ్స్ కోల్పోతూ ఉన్నారు. ఇక్కడ కూడా కోల్పోయే అన్ని సూచనలు మొదలైపోయాయి. మన ఐటీ ఇండెక్స్ ఇండియాలో భారీగా పతనమైంది. దాదాపు ఇంకా ఒక 30% పతనం జరగవచ్చు ఈ సంవత్సరం అని భావిస్తూ ఉన్నారు. అంటే ఓవరాల్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇక తిరోగమనం, దానికి ఇక కంబ్యాక్ అనేది ఉండదు. లక్షలాది ఉద్యోగాలు ఇండియాలో మటుమాయమవుతాయి. ఈ రియల్ ఎస్టేట్ సెక్టర్ సాఫ్ట్వేర్ సెక్టర్పై డైరెక్ట్గా డిపెండెంట్ ఉంది కాబట్టి, అది డైరెక్ట్గా డిపెండెంట్ ఉండడం కాకుండా టోటల్ బ్యాంకింగ్ సెక్టర్ ఈ సాఫ్ట్వేర్ గ్రోత్పై ఆధారపడింది. సాఫ్ట్వేర్ సెక్టర్ జనరేట్ చేసే ఎంప్లాయ్మెంట్ ప్లస్ శాలరీస్ పై కన్నేసిన బ్యాంక్స్ టోటలీ ఈ సెక్టర్పై ఆధారపడి గ్రోత్ స్టార్ట్ చేశాయి. అంటే బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ సెక్టర్ యొక్క సబ్ యూనిట్స్ ఇవన్నీ, అంటే సిమెంట్, స్టీల్ ఇటువంటివి కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ గ్రోత్పై ఫ్రాక్షన్ ఆఫ్ గ్రోత్ అవి తీసుకుంటూ ఉంటాయి. అంటే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి సాఫ్ట్వేర్ సెక్టర్లో అంటే గ్రోత్ చూపించడం అది ఒక పెద్ద పని కాలేదు. ఎందుకంటే సాఫ్ట్వేర్లో ఈగోని కొద్దిగా కదిలిస్తే ఎవడైనా ఇల్లు ఫ్లాట్ తీసుకుంటాడు. లాస్ట్ టైం ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ట్యాక్స్ సేవ్ చేసుకోవడానికి చాలామంది ఫ్లాట్ కొనడం ఆసక్తి చూపేవారు. కానీ లాస్ట్ బడ్జెట్లో మినిమం ఇన్కమ్ ట్యాక్స్ 12 లక్షలకు ఫ్లాట్ 12 lakhsకి చేయడం కారణంగా చాలామంది వాళ్ళకు ఒక ఊరట దొరికింది. అంటే దే క్యాన్ స్పెండ్ దట్ మనీ ఆన్ దర్ లైఫ్ స్టైల్స్ అని, అంటే కన్జ్యూమరిజం కోసం ఆపర్చునిటీస్ దొరికినాయి. కానీ దీనివల్ల బ్యాంకులు లాభపడతలేవు, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ చాలా క్రైసిస్లో పడిపోయింది. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ గత 3 yearsగా పడుతూనే ఉంది, ర్యాపిడ్ ఫాల్ ఉంది. ఈ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీని బ్లాక్ మనీ అండ్ కరప్ట్ పీపుల్ రక్షిస్తూనే ఉన్నారు. అంటే బల్క్ బయింగ్ ద్వారా ఈ ఇండస్ట్రీని ఇంకా సస్టైన్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. కానీ ఈ ఫేక్ గ్రోత్ని చూసి చాలామంది బిల్డర్స్ ఈ హైరైజెస్లో ఎంటర్ అయ్యి విపరీతమైన అంటే లాసెస్లో ఉన్నారు. లాస్ట్ మనం 2 years గమనిస్తే హార్డ్లీ 10% వాళ్ళు కట్టిన ఫ్లాట్స్ అమ్మగలిగారు. ఎందుకంటే ఇన్ఫైటింగ్ అండ్ ఇంటర్నల్ కాంపిటీషన్ రియల్ ఎస్టేట్ని మనం ఏం చేయకుండానే అది పడడం స్టార్ట్ అయిపోయింది. అది కాకుండా మన ఛానల్ 5 లక్షల వాచ్ అవర్స్తో చాలామంది లైఫ్స్లో చేంజెస్ తెచ్చింది. అసలు అసెట్ క్వాలిటీ అంటే ఇది హౌసింగ్ సెక్టర్తో ముడిపెట్టడం మనం చేసుకున్న పెద్ద తప్పు. అంటే అసెట్ అంటే హౌస్ తప్ప ఏది అసెట్ కింద రాదు. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అది కూడా హౌసింగ్, దీన్నే అసెట్గా చూసాం. అసలు ఇదే ఫండింగ్ ఇండస్ట్రియల్ సెక్టర్కి దొరికింటే ఇప్పటి వరకు ఈ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అనేది పోయి చాలా ఇండస్ట్రీస్ వచ్చి బ్రహ్మాండమైన గ్రోత్ ఇండియాలో ఉండేది. తద్వారా ఈ రియల్ ఎస్టేట్కి కూడా హెల్ప్ అయ్యేది. కానీ మనం డైరెక్ట్ రియల్ ఎస్టేట్ లోన్స్ రూపంలో అంటే కోట్లాది రూపాయలు హౌసింగ్ సెక్టర్కి అలొకేట్ చేయటం వల్ల సేవింగ్స్ లేకుండా, స్పెండింగ్ లేకుండా అందరూ హోమ్ లోన్స్ తీర్చే దాంట్లోనే బిజీగా ఉన్నారు. అంటే ఒక కంట్రీ యొక్క గ్రోత్ హోమ్ లోన్ మార్కెట్పై చాలా డిపెండ్ అయిపోయింది. అంటే బ్యాంక్స్ ఉన్నవి హోమ్ లోన్స్ డిస్పర్స్ చేయడానికే అన్న విధంగా మారిపోయింది. అది ఇప్పటివరకు కొనసాగింది. కానీ ఏ రాకతోని ఈవెన్ బ్యాంకింగ్ సర్వీసెస్ చీప్ అవుతాయి,
మనీ హ్యాండ్లింగ్ ఆటోమేటెడ్ అయిపోతుంది. ఇప్పుడు లోన్ అలొకేషను, లోన్ అప్రూవల్ ఇది కూడా ఆటోమేట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. అంటే ప్రీ అప్రూవ్డ్ లోన్స్, అంటే బేస్డ్ ఆన్ దేర్ ఫైనాన్షియల్ స్టేటస్ ప్రీ అప్రూవ్డ్ లోన్స్కి మార్కెట్ పెరగనుంది. అదే కాకుండా పే స్లిప్ బేస్డ్ హోమ్ లోన్స్ చాలా తగ్గనుంది. అంటే మన దగ్గర పే స్లిప్స్ ఉన్న క్యాష్ రిజర్వ్స్ లేకపోతే ఇక్కడ హోమ్ లోన్ మార్కెట్ గ్రో అయ్యేది చాలా కష్టం. మనం అబ్జర్వ్ చేస్తే తెలంగాణలో, ఎస్పెషల్లీ తెలంగాణలో డెవలప్మెంట్ అనేది డివైడ్ అయిపోయింది. వెస్ట్ హైదరాబాద్ ఒకటే కాకుండా ఇప్పుడు సౌత్ ఈస్ట్ అండ్ ఈస్ట్ హైదరాబాద్ ఫోకస్లో ఉంది. అది కాకుండా మరి నార్త్ హైదరాబాద్ కూడా ఇప్పుడిప్పుడు ప్రాచుర్యంలోకి వస్తుంది. లాస్ట్ గవర్నమెంట్ చేసిన తప్పుదాలు ఈ గవర్నమెంట్ చేయకపోయినా తాము లాస్ట్ గవర్నమెంట్ డెవలప్మెంట్ చేసిన ఏరియాస్ని పక్కన పెట్టి వేరే ఏరియాస్ డెవలప్ చేయడం అనేది అసలు మింగుడు పడటం లేదు. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ హ్యాస్ ప్రామిస్ దట్ సంథింగ్ విల్ హ్యాపెన్ ఇన్ వెస్ట్ హైదరాబాద్, కానీ అక్కడ విపరీతమైన బిల్డింగ్లు కట్టేసి కార్పొరేట్ ఆఫీసెస్ పెట్టేసి అసలు ట్రాఫిక్ జామ్లో అంటే లైఫ్ స్టైల్ మొత్తం అనుకున్నట్టు జరగక విపరీతంగా అయిపోయి, అంటే ఆపోజిట్ అయిపోయి ట్రాఫిక్ జామ్స్, స్నాల్స్, పొల్యూషన్ ఇదంతా ఇప్పుడు మనం వెస్ట్ హైదరాబాద్లో కామన్ అయిపోయింది. అంటే హై స్టాండర్డ్ హైఫై లివింగ్ అంటే పొల్యూటెడ్ ఏరియాలో ఉండటమా అనే ఒక ప్రశ్న రేకెత్తడం వల్ల చాలామంది సౌత్ ఈస్ట్ హైదరాబాద్, ఈస్ట్ హైదరాబాద్ వైపు ఇప్పుడు చూడడం స్టార్ట్ చేసింది. దీంట్లో హైదరాబాద్పై భిన్న రకమైన అంటే వివిధ రకమైన కుట్రలు జరుగుతున్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే వెస్ట్ హైదరాబాద్ నుంచి దాన్ని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు ఈస్ట్ హైదరాబాద్లో హైదరాబాద్స్ బిగ్గెస్ట్ టవర్ ప్లాన్ చేస్తున్నారు. అంటే ఒక టవర్తో ఏమవుతుంది అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే వెస్ట్ హైదరాబాద్ యొక్క ఇంపార్టెన్స్ని అక్కడి నుంచి జరపాలి. జరిపి ఇప్పుడు ఫ్రెష్లీ మింటెడ్ ఈస్ట్ హైదరాబాద్ అంటే ఈస్ట్ హైదరాబాద్ గత 30 yearsగా అసలు డెవలప్మెంట్ కాకుండా అలాగే పడి ఉంది. రామోజీ ఫిలిం సిటీ వాజ్ ద కోర్ ఫోకల్ పాయింట్ అండ్ ర్యాలీయింగ్ పాయింట్ ఫర్ ఈస్ట్ హైదరాబాద్. కానీ ఇప్పుడు ఏం జరిగింది, రామోజీ ఫిలిం సిటీ కుడ్ నాట్ మేక్ ఈవెన్ 2% ఇంపాక్ట్ ఆన్ ద హోల్ రీజన్. ఇట్ వాస్ జస్ట్ ఏ fairy tale which real estate people cooked and sold thousands of plots in that area. అంటే ఇప్పుడు ఇదంతా ఫిలిం స్టార్స్తో నిండిపోతుంటుంది. వాళ్ళు జాగింగ్ చేస్తుంటారు. మీరు రోజు పొద్దున నాగార్జున, రమ్యకృష్ణ చూడొచ్చు. అంటే ఆ టైంలో అందరూ నిజమే రామోజీ ఫిలిం సిటీ వస్తే వీళ్ళంతా జాగింగ్ ఇక్కడనే పోతారు, ఇండ్లు ఇక్కడనే కట్టుకుంటారు, జూబ్లీ హిల్స్ నుంచి షిఫ్ట్ అవుతారు అనే ఒక పెద్ద టాక్ ఉండేది. అంటే ఆ టైంలో వేలాది ప్లాట్లు అమ్మడం జరిగింది. దాదాపు 20 ఏళ్ల నుంచి ఆ ప్లాట్స్లో వాల్యూ 20 to 30% కూడా పెరగలేదు. అంటే యూ కెన్ ఇమాజిన్ డెడ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ 20 years, 25 years అంటే దట్ మనీ గాట్ స్టక్ ఇన్ ఈస్ట్. ఆ ఈస్ట్లో స్టక్ అయిన మనీ అది గ్రోతే కాలేదు, పెరగనే లేదు. సో ఆ పెరిగిన ఆ ఇనీషియల్ స్టేజెస్లో 2500, 800 ఉన్న ల్యాండ్స్ 1600, 2000 అయింది. అక్కడి నుంచి ఆగిపోయింది. అంటే అక్కడి నుంచి గ్రోత్ లేదు. ఆ 500, 400 పర్ యార్డ్ ఉన్నది 1500, 2000 వచ్చి ఆగిపోయింది. ఇంకా అక్కడి నుంచి గ్రోత్ లేనే లేదు. ఇయర్స్ టుగెదర్ అక్కడ స్టేల్మేట్ ఉంది. ఏ ప్రాజెక్టు అనౌన్స్ చేయలేదు రామోజీ ఫిలిం సిటీ తప్ప. అక్కడ గ్రోత్ని పెంచే ఏ థింగ్ కాలేదు. ఇంకోటి, ఆఫ్టర్ రామోజీ ఫిలిం సిటీ అన్ని బ్యాడ్ ఎగ్జాంపుల్సే హైదరాబాద్లో మనం చూపించడానికి జరిగింది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ వస్తే అక్కడ గ్రోత్ ఉంటుంది అంటే అక్కడ కుంటుపడింది. ఆదిబట్ల ఏరోస్పేస్ కంపెనీ అక్కడ వేల కొద్ది ప్లాట్లు అమ్మిండ్రు. అది లాస్ట్ 10 years నుంచి ఓఆర్ఆర్ పైన డెవలప్మెంటే లేదు. అంటే సమ్ బ్యాడ్ యాపిల్స్. అది కాకుండా యాదాద్రి ఒక టెంపుల్ సిటీ అని చెప్పి అక్కడ అంటే జనాల దగ్గర ఉన్న డబ్బు అక్కడక్కడ పడిపోయి, అంటే మాటలకు పడిపోయి లక్షల కోట్ల రూపాయలు స్టక్ అయిపోయి ఇప్పుడు అమ్మాలన్నా ఆ రేట్ రాక అలాగే పడి ఉంది. దానివల్ల కూడా ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్లో చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉన్నారు.
అదే ఈ ప్రాబ్లం ఎదుర్కొంటున్న సమయంలో, అంటే ఈ సెక్టర్లో డౌన్ఫాల్ తీవ్రమవుతున్న సమయంలో ఏఐ యొక్క న్యూస్ వచ్చింది. దీనివల్ల సాఫ్ట్వేర్ సెక్టర్ నియర్లీ 70% అయితే ఎఫెక్ట్ అవుతుంది. నియర్లీ ల్యాక్స్ టుగెదర్ ఎంప్లాయ్మెంట్ ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళను అంటే వాళ్ళకి ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ లేకుండానే ఇప్పుడు వాళ్ళు సమయం గడిపే ఛాన్స్, అంటే ఆ ఛాన్స్ ఉంది కనుక ఇప్పుడు వాళ్ళకు ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ లేకపోతే దే కెనాట్ ఎన్ష్యూర్ ద పేమెంట్ ఆఫ్ ఈఎంఐస్. ఇప్పుడు వాళ్ళకు ఇయర్స్ టుగెదర్ వెయిటింగ్ పీరియడ్ రావచ్చు, లేదా ఆపర్చునిటీనే రాకపోవచ్చు. సో వన్స్ ఏ హాట్ సెక్టర్, ఐటీ సెక్టర్ లాంటి సెక్టర్ ఒక రియల్ ఎస్టేట్ని ఆదుకుంటూ వచ్చింది. కానీ ఇప్పుడు చూడండి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చిందంటే స్టిల్ ద ఇండస్ట్రీ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఇఫ్ ఇట్ డస్ నాట్ ఫీల్ ద హిట్. అంటే ఇప్పుడు డైరెక్ట్గా ఏఐ ఇంపాక్ట్ సమిట్ అని పెట్టారు. అంటే ఇట్ షోస్ దట్ ఏఐ వచ్చి మన భారతదేశంలో బీభత్సం సృష్టించనుంది అని క్లియర్గా తెలుస్తుంది. అది కాకుండా రియల్ ఎస్టేట్ సెక్టర్ని ఏడ్ చేయడానికి ఈ డేటా సెంటర్స్ అనే ఒక పదం యూజ్ చేసి చాలా తప్పు చేశారు. డేటా సెంటర్స్ వల్ల 100-200 ఎంప్లాయ్మెంట్ తప్ప ఆ డేటా సెంటర్స్లో పెద్దగా ఎంప్లాయ్మెంట్ ఉండదు. జనాలను మభ్యపెట్టి అక్కడ చుట్టుముట్టు ల్యాండ్స్, వాళ్ళు కొన్న ల్యాండ్స్ అమ్ముకోవడానికి ఈ డేటా సెంటర్స్ పెడుతున్నాడు తప్ప ఈ డేటా సెంటర్స్ వల్ల పైసా లాభం మన రాష్ట్రానికి కానీ పక్క రాష్ట్రానికి కానీ లేదు. అది కాకుండా ఫేక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్, అంటే అవసరం లేకున్నా మెట్రోస్ ప్లాన్ చేయడం, అవసరం లేకున్నా 12 రోడ్ హైవేలు, ఎక్స్ప్రెస్ హైవేలు, అంటే వన్ హైవే ఈజ్ ఈటింగ్ ద క్రెడిట్ ఆఫ్ అనదర్ హైవే. అంటే ఒక హైవే ఇంకో హైవే యొక్క యూటిలిటీని డ్యామేజ్ చేసి అసలు ఇన్వెస్ట్మెంట్ ఎటు పోవాలి అనేది ఒక, అంటే అంటిల్ ద రోడ్ నెట్వర్క్స్ ఆర్ ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ అండ్ కవర్డ్, యూ షుడ్ నాట్ ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్ ల్యాండ్ పార్సల్స్. ఇది ఇలా ఉన్న ఎంటీ ఏరియాస్ లైక్ 111 జియో ఏరియాస్, అది కాకుండా 400 acres ఆఫ్ హెచ్సియు ల్యాండ్స్, ఇవన్నీ వివాదాల్లో ఉన్నాయి. అంటే వన్స్ ఇట్ ఓపెన్స్ అప్, ఇప్పుడు 111 జియో ఓపెన్ అయిందంటే 1 lakh acres ఓపెన్ అయిపోతుంది. అట్లీస్ట్ 30,000-40,000 acres అన్న ఓపెన్ అవుతుంది. హెచ్సిలో 400 acres, అవన్నీ ఇలా గవర్నమెంట్ ల్యాండ్ పూలప్ అయి ఆప్షన్కి పోయి, అంటే స్టిల్ దెర్ ఆర్ హెల్ లాట్ ఆఫ్ ల్యాండ్స్ ఆర్ అవైలబుల్ ఫర్ ఫ్యూచర్ గ్రోత్ అని వచ్చినాక ఈ కంజెస్టెడ్ గ్రోత్ మెకానిజం ఇన్ వెస్ట్ హైదరాబాద్ ఇప్పుడు అది జోక్గా మారిపోయింది. అండ్ వెన్ థింగ్స్ ఆర్ గెటింగ్ బ్రాడర్, వైడర్, వై షుడ్ యూ ఇన్వెస్ట్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్ వెస్ట్ హైదరాబాద్ అని ఈ కాన్సెప్ట్ ఉండేది. కానీ దాన్ని ఎక్కడనో తొక్కి పెట్టినట్టుంది, ఇప్పుడు అది బయటపడుతుంది. అది కాకుండా ఈ హైరైజ్ కల్చర్లో అక్యూములేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ జైల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ఒకే చోట క్యాప్టివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయటం, ఒక పెద్ద ప్రాజెక్ట్ కోసం రోడ్లు వేయటం, దానిపై మున్సిపల్ శాఖ వసూళ్లు చేయటం. ఇప్పుడు చూడండి వెస్ట్ హైదరాబాద్లో అంతా బ్లాస్టింగ్ జరుగుతుంది, అంటే రాక్ బ్లాస్టింగ్. మామూలు చోట అయితే బ్లాస్టింగ్ అవసరం లేదు, జస్ట్ డిగ్ చేసి మనం కట్టేయచ్చు. కానీ ఆ రాకీ ఏరియా ఉన్న కారణంగా బ్లాస్ట్ జరిగి అక్కడ మొత్తం ఈ పొల్యూషన్, అంటే ఎయిర్ పొల్యూషన్ ఏర్పడి 24 hours కన్స్ట్రక్షన్ యాక్టివిటీతో ఇప్పుడు ప్రీమియం లివింగ్ కోసం పోయిన వాళ్ళు అంటే శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతూ దాని ట్రీట్మెంట్ తీసుకుంటూ అక్కడ, అంటే కోట్లు వెచ్చిచ్చి ఒక ఫ్లాట్ తీసుకుంటే హెవీ ఎయిర్ పొల్యూషన్ కారణంగా అక్కడ ఉండలేని పరిస్థితి, రెంటల్ మార్కెట్ పై కూడా అది తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ టోటల్ డౌన్ఫాల్తో రియల్ ఎస్టేట్ డిమాండ్ తగ్గి రెంటల్ మార్కెట్స్ పై కూడా తీవ్రమైన ప్రభావం చూపుతుంది. అది అసోసియేటెడ్ ఇండస్ట్రీస్, సాఫ్ట్వేర్కి అసోసియేటెడ్ ఇండస్ట్రీస్ లైక్ ఈటరీస్ కానివ్వండి, వేరే అసోసియేటెడ్ లగ్జరీ ప్రోడక్ట్ షోరూమ్స్, ఆటోమొబైల్స్, దీని సేల్స్ కూడా విపరీతంగా పడనున్నాయి. అంటే ఒక్క ఏఐ వల్ల సాఫ్ట్వేర్ ఎఫెక్ట్ కావటం వల్ల దాని యాన్సిలరీ ఇండస్ట్రీస్ అండ్ యాన్సిలరీ యూనిట్స్, బిజినెస్ యూనిట్స్ కూడా తీవ్రంగా ఎఫెక్ట్ అవుతున్నాయి. హైఫై ఫ్యాషన్ మార్కెట్స్ ఎఫెక్ట్ అవుతాయి,
కార్ మార్కెట్, ఆటోమొబైల్ మార్కెట్, టూ వీలర్ మార్కెట్, కమర్షియల్ వెహికల్ మార్కెట్, అది కాకుండా హౌసింగ్ మార్కెట్, లగ్జరీ గూడ్స్ మార్కెట్, క్యాపిటల్ గూడ్స్ మార్కెట్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ మార్కెట్స్, ఇవన్నీ చైన్ రియాక్షన్గా దీనికి కొద్దిగా టైం పడుతుంది. మొత్తం కుప్పకూలి సర్వనాశనానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు మన దగ్గర క్యాష్ ఉన్న క్యాష్ని రీజనరేట్ చేసి లేదా దాన్ని పక్కాగా మేనేజ్ చేసే సోర్సెస్ కూడా తక్కువవుతున్నాయి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోతుంది, క్రూడ్ మనం గుర్తుపట్టలేము, సిల్వర్ గోల్డ్ హై లెవెల్లో ఉంది, మ్యూచువల్ ఫండ్స్ అండర్ పర్ఫామ్ చేస్తాయి, స్టాక్ మార్కెట్ పడడానికి రెడీగా ఉంది, బాండ్ మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్స్ స్వాపీగా ఉన్నాయి. అంటే ఇన్వెస్ట్ చేయడానికి ఎస్ఐపిఎస్ చేయడానికి కూడా ఇప్పుడు ఎస్ఐపి ఇస్ అ రాంగ్ కాన్సెప్ట్ నౌ. ఎస్ఐపి అనేది ఓవర్ కుక్డ్ కాన్సెప్ట్ అయిపోయి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేద్దామంటే దారులు అన్నీ మూసుకుపోయినాయి. ఇటువంటి టైంలో సేవింగ్స్ కూడా న్యాయం జరుగుతలేదు. ఈ సాఫ్ట్వేర్ సెక్టర్ తిరోగమనం వల్ల వేరే సెక్టర్స్లో కూడా థౌజండ్స్ ఆఫ్ జాబ్స్ పోయే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ జాబ్ మార్కెట్ అంతా బిజినెస్ మార్కెట్గా మారిన కాంపిటీషన్ వల్ల ఎవరు సర్వైవల్ అంటే గ్యారంటీ లేకుండా పోయింది. దానివల్ల టోటల్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సెక్టర్ టోటల్ డ్యామేజ్ అయ్యే స్టేజ్కి వచ్చేసింది. అయినా మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తలేదు. ఎందుకంటే వాట్ ఎవర్ ద క్యాష్ లెఫ్ట్, వాట్ ఎవర్ ద ఈగో లెఫ్ట్, ఇదంతా ఒక 6 నెలలలో టోటల్ డ్యామేజ్ అయిపోతుంది. అప్పుడు సర్ప్రైజ్కి గురై దానిపై చర్యలు తీసుకోవడం వల్ల అప్పుడు లాభం ఉండదు. ఎందుకంటే ఏ ఇంపాక్ట్ సమిట్లో రేవంత్ రెడ్డి పోయి మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ తేయండి అనేది ఒక తప్పైతే, ఆంధ్రాలో అంటే లార్జ్ స్కేల్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే సెక్టర్ని విడిచి డేటా సెంటర్స్, ఆ సెంటర్స్, ఈ సెంటర్స్ పెట్టడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో మళ్ళీ నిరుత్సాహమై మళ్ళీ హైదరాబాదులోనే ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అంటే ఒక చోట అమరావతి డ్యామేజ్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ లార్జ్ స్కేల్ ఎంప్లాయ్మెంట్ వస్తే జనాలు వస్తారు, జనాలు వస్తే ఆ మెట్రో సిటీకి డిమాండ్ ఏర్పడుతుంది. అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కట్టినా అది వయబుల్ ఉంటుంది. అక్కడ జనాలే లేకపోతే మీరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కట్టి లాభమేమి. మరి తెలంగాణకు వస్తే ఈ జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అంటే దే ఆర్ క్లెయిమింగ్ దట్ తెలంగాణ 5% జీడిపి ఆ ఎయిర్పోర్ట్ వల్ల వస్తుంది అనే ఒక కంక్లూజన్కి వచ్చారు. మీరు ఇమాజిన్ చేయండి, ఇప్పుడు ఈ జిఎంఆర్ ఎయిర్పోర్ట్కి అంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి మన పక్క రాష్ట్రంలో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ పోటీ పడితే, ఈవెన్ వరంగల్ ఎయిర్పోర్ట్ కూడా ఒక ఆల్టర్నేటివ్. అంటే ఇప్పుడు ఈ ఆర్జే ఎయిర్పోర్ట్కి అంటే జిఎంఆర్ ఎయిర్పోర్ట్కి అసలు డిమాండ్ తగ్గిపోయి ఇప్పుడు తెలంగాణలో 5% జీడిపి గ్రోత్లో 5% ఇది ఎయిర్పోర్ట్ కాంట్రిబ్యూట్ చేస్తుందంట. అది ఎంతవరకు నిజమో అంతవరకు. అంటే ప్యాసింజర్ ట్రాఫిక్, ప్యాసింజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్నే వీళ్ళు 5% ఆఫ్ తెలంగాణ జీడిపి అని ఎలా క్యాలిక్యులేషన్ ఇస్తారో మనకు తెలియదు, కానీ ఉండి కూడా ఉండొచ్చు. ఎందుకంటే 5% ఒక ఎయిర్పోర్ట్ తినేస్తుందంటే మిగతా 95% ఏమేమి ఉంటాయి? సర్వీస్ సెక్టరు, ఐటీ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ సెక్టర్స్, ఇవన్నీ పోగా ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఎంత మిగులుతాయి, దాంట్లో గ్రోత్ ఎంత ఉంటుంది? అంటే ఇవన్నీ కుక్డప్ ఫిగర్స్, ఫేక్ ఫిగర్స్ అన్ని బయటపడుతున్నాయి. ఇప్పుడు ఎయిర్పోర్ట్ యొక్క ఇంపార్టెన్స్ పెరిగింది అని కావాల్సి చెప్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ అమరావతి దగ్గర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, గన్నవరము, అక్కడంతా ఎయిర్పోర్ట్స్ తయారైతున్నాయి. ఒక 5-6 ఎయిర్పోర్ట్లు. 5-6 ఎయిర్పోర్ట్ల వల్ల తెలంగాణ ఎయిర్పోర్ట్స్కి అంత డిమాండ్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ 3 yearsలో అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే వీళ్ళకి ఇక్కడ దిగే అవకాశం ఉండదు. సో నెట్ జీడిపి ఆఫ్ తెలంగాణ పడడానికి రెడీగా ఉంది. ఎందుకంటే 5% ఆఫ్ జీడిపి జిఎంఆర్ ఎయిర్పోర్ట్ అయితే మన ఈ జిఎంఆర్కి బిజినెస్ లేకపోతే న్యాచురల్లీ జీడిపి ఆఫ్ తెలంగాణ పడిపోతుంది. అంటే ఒక చిన్న ట్రాన్స్పోర్ట్ సెక్టర్ అంటే అది తెలంగాణను నిలబెడుతుంది అని చెప్పే ధైర్యం చేస్తున్నారంటే మన ఎకానమీ ఏ స్టేట్లో ఉందో మీరు అందరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు బ్యాంక్స్ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. సాఫ్ట్వేర్ సెక్టర్స్లో హోమ్ లోన్ అప్లికేషన్స్ వస్తే దాన్ని హోల్డ్లో పెట్టండి, స్క్రూటినీ చేయండి, లాంగ్ టర్మ్ కమిట్మెంట్స్ చూడండి, క్యాష్ రిజర్వ్స్ చూడండి, ప్లస్ బిల్డర్ యొక్క ప్రాక్టికల్
ఎబిలిటీ టు ఎగ్జిక్యూట్ ప్రాజెక్ట్స్ కూడా చూసుకోండి. ఎందుకంటే ఆ బ్యాడ్ డెట్స్ హాఫ్ బిల్ట్ బ్యాడ్ డెట్ బ్యాంక్ వచ్చినా బ్యాంక్ ఏం చేయలేదు, చాలా ప్రాబ్లంలో పడుతుంది. కాబట్టి ప్రాపర్లీ ఇన్ష్యూర్డ్ అసెట్స్ విత్ రిజర్వ్ క్యాష్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ బయర్ ఉంటే కానీ మీరు లోన్స్ అంటే అప్రూవ్ చేయండి అని ప్రైవేట్ పబ్లిక్ బ్యాంక్స్ కూడా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ వచ్చి ఈ ఇన్స్ట్రక్షన్ ఎందుకు వచ్చిందంటే సాఫ్ట్వేర్ సెక్టర్ ఈజ్ లూజింగ్ హెల్ లాట్ ఆఫ్ జాబ్స్, దెర్ ఈజ్ నో ఫ్యూచర్ ఫర్ సాఫ్ట్వేర్. సో ఫ్యూచర్ లేని సెక్టర్పై బెట్ చేయడం రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి కూడా తలకు మించిన భారంగా మారింది. ప్లస్ ఎస్టిమేటెడ్ గ్రోత్ ఫిగర్స్ అన్నీ ఈ ఏ వల్ల టోటల్ డ్యామేజ్ అయిపోయి ఆ ప్రాజెక్ట్ యొక్క ఇన్ఫ్రా కాస్ట్ బిల్డర్స్ని కుదేలు చేసేటట్టు చేస్తుంది. అంటే నెక్స్ట్ 2-3 ఇయర్స్లో చాలా మంది బిల్డర్స్ తమ కట్టిన ప్రాపర్టీస్ని బ్యాంక్ సీజ్ అయిపోయి ఎక్కడ లేకుండా అధోగతి పాలయ్యే సెక్టర్ ఏదైనా ఉందంటే అది రియల్ ఎస్టేట్ మాత్రమే అని మనం అందరం ఎప్పటి నుంచో చెప్తున్నాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. మీరు కూడా అప్రమత్తంగా ఉండాలి. రేట్స్ ఇంకా పడట్లేదు, పడితే అట్లీస్ట్ 40-60% పడ్డాక రియల్ ఎస్టేట్లో ఎంటర్ కావాలి. ఇప్పుడు నెక్స్ట్ 6 monthsలో మీరంతా ఈ అగ్రికల్చర్ ప్రాపర్టీస్ ఈ ప్లాట్స్ పై కన్ను వేసించండి. డెస్పరేట్ సెల్లర్స్ ఇదే ఛాన్స్ అనుకొని సెల్ చేయడానికి ట్రై చేస్తారు. అప్పుడు మీరు అదొక ఆపర్చునిటీగా తీసుకొని ఈ ప్లాట్స్ కానివ్వండి, అగ్రికల్చర్ ల్యాండ్స్ కానివ్వండి, నెక్స్ట్ 6 months తర్వాత మీరు బయింగ్ స్టార్ట్ చేస్తే మీకు అనుకున్న ప్రైస్ కన్నా ఒక 10% అక్కడిక్కడ మంచి ప్రైస్లో మీకు దొరకచ్చు. సో యువర్ ఇన్వెస్ట్మెంట్ విల్ బీ షాక్ ప్రూఫ్. ఎందుకంటే మనం వెయిట్ చేస్తే కూడా మనం రైట్ టైంలో ఇన్వెస్ట్ చేసి రైట్ టైంలో ఎగ్జిట్ చేసేదే మన పాలసీస్ ఉండాలి. లేదా యూ బై ఏ ప్లాట్, బిల్డ్ ఎ ప్రాపర్ హోమ్ ఫర్ యువర్ సెల్ఫ్. డోంట్ బై రెడీమేడ్ villas, ready-made high-rises, ready-made houses in gated communities which are much more higher and they are demanding premium for nothing. సో అందరూ అలర్ట్ అయిపోండి. నేను మీకు 2.5 yearsగా ప్రాపర్గా ఎడ్యుకేట్ చేశాను. ఎవరెవరు రక్షింపబడ్డారో ఇవాళ దే ఆర్ వెరీ కంఫర్టబుల్. బట్ పీపుల్ హూ హ్యావ్ మెస్డ్ దెమ్సెల్ఫ్ విత్ ఏ డ్రీమ్ కాల్డ్ అసెట్, ఇవాళ అసెట్ కాస్త ఒక లాంగ్ టర్మ్ డెట్గా మారిపోయి ఫాలింగ్ అసెట్ ప్రైజెస్ అండ్ ప్లస్ డెట్ ఈజ్ క్రియేటింగ్ హెల్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ ఫర్ కన్జ్యూమర్స్. బిల్డర్స్ తమ ఓవర్ ఎస్టిమేటెడ్ అసెట్స్తో అంటే గ్రోత్తో వాళ్ళ కాళ్ళ మీదే వాళ్ళు గొడ్డలు పెట్టుకున్నట్టు అయిపోయింది. ఇప్పుడు పర్ ఇయర్ 2-3% సేల్స్ కూడా లేకుండా పోయినాయి. అంటే ఒక సెక్టర్ యొక్క డౌన్ఫాల్ మనకు క్లియర్లీ కనిపిస్తున్నా దాన్ని ఇగ్నోర్ చేసి ఏమవుతుందిలే, దానికి కూడా ఒక సైకిల్ ఉంటుంది. సైకిల్స్ ఆర్ ఫర్ లాంగ్ టర్మ్, 10-15 years సైకిల్ ఉంటుంది. ఏ బిల్డర్ కెనాట్ వెయిట్ ఫర్ 10-15 years టు సెల్ హిస్ ప్రాపర్టీ ఆఫ్. హీ హ్యాస్ టు సెల్ ఇట్ విదిన్ 3 years, అదర్వైజ్ హీల్ బీ ఇన్ ఎ మెస్. కానీ ఇప్పుడు 90% ఆఫ్ ద హై రైజెస్ హైదరాబాద్లో చాలా కాంప్లికేటెడ్ థింగ్స్గా మారినాయి. ఆ ల్యాండ్ కూడా లీగల్గా లేవు, అప్రూవల్స్ అన్ని ఫేక్ అప్రూవల్స్, రెరా అప్రూవల్ చెత్త కాగితంతో సమాధానం. కాబట్టి మోస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ హ్యావ్ లీగల్ లిటిగేషన్స్, స్మాల్ ఆర్ బిగ్. సో ద కన్జ్యూమర్స్ ఆర్ నాట్ సేఫ్, దే ఆర్ నాట్ ఫీలింగ్ సేఫ్ ఇన్ ఇన్వెస్టింగ్ హైదరాబాద్ ప్రాపర్టీస్. సో ఇదంతా మనకు శుభ పరిణామం. ఎందుకంటే రేపు మనం అందరం ప్లాట్లు కనుక్కొని అక్కడ ఇల్లు కనుక్కొని లోకల్ లేబర్ ఏజెంట్స్కి సపోర్ట్ చేస్తూ మన హౌసింగ్ సెక్టర్ని ముందరకు తీసుకుపోతే దానికి ఒక డీసెంట్ గ్రోత్ ఉంటుంది. లేకపోతే లాస్ట్ టైం అయినట్టు ఈ 7 yearsలో హ్యాబ్జార్డ్ గ్రోత్, సడన్ గ్రోత్తో ఎవరికి అడ్వాంటేజ్ అనేది ఈ 7th year చూస్తూనే ఉన్నాం. టోటల్ డౌన్ఫాల్ అయిపోయింది. అసలు ఎంక్వైరీస్ కూడా వస్తలేవు అనే కంప్లైంట్ ఉంది. అంటే అసలు మార్కెటింగే అవసరం లేని స్టేజ్ నుంచి అసలు అంటే ఎంక్వైరీస్ కూడా వస్తలేవు. అంటే టోటల్ నెగటివ్ మైండ్ సెట్ రియల్ ఎస్టేట్లో వచ్చేసింది. ఈ నెగటివ్ మైండ్ సెట్ వస్తుంది అని మనం ఆల్రెడీ 2.5-3 years నుంచి చెప్తూనే ఉన్నాం, ఎడ్యుకేట్ చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా కొత్త ఎగ్జాంపుల్స్ మనం సెట్ చేస్తుంటే అంటే మనకు కనిపిస్తున్నాయి ఎలా బిల్డర్స్ మోసపూరితంగా ఈ అమ్యూనిటీస్ పేరుతో 60-90 అమ్యూనిటీస్ పేరుతో జస్ట్ అంటే రెయిన్ఫాల్ హార్వెస్టింగ్ కూడా ఒక అమ్యూనిటీ అని చెప్పి, చిన్న దానికి కూడా అమ్యూనిటీస్ అని చెప్పి, పెబుల్ స్టోన్స్ వేయడం కూడా ఒక అమ్యూనిటీ అని చెప్పి, అంటే ఇలాంటి మోసాలు
అంటే మాటల్లోనే అమ్యూనిటీస్, ప్రాక్టికలీ యూసేజ్లో వస్తే ఈవెన్ 5 to 10% కూడా ఎవరు యూజ్ చేసుకుంటున్నాడు. బట్ దే ఆర్ పేయింగ్ లాట్ ఆఫ్ మెయింటెనెన్స్ ఫర్ దిస్ అమ్యూనిటీస్. ఇదొక పెద్ద పెనుభూతంగా పెనుభారంగా మారి టోటల్ రియల్ ఎస్టేట్ని కుదేలు చేస్తుంది. అందరూ జాగ్రత్తగా ఉండాలి. మన సబ్స్క్రైబర్స్ డెఫినెట్లీ జాగ్రత్తగా ఉన్నారు. దే ఆర్ వెరీ సేఫ్. దే హ్యావ్ వాచ్డ్ అవర్ వీడియోస్. నేను లాజికల్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. రియల్ ఎస్టేట్లో ఆపర్చునిటీస్ 6 months తర్వాత ల్యాండ్స్ ప్లాట్స్ రూపంలో డెఫినెట్లీ స్టార్ట్ అవుతుంది. డోంట్ గో ఫర్ కన్స్ట్రక్టెడ్ ప్రాపర్టీస్. బై ఏ ప్లాట్, కన్స్ట్రక్ట్ యువర్ సెల్ఫ్, సేవ్ అట్లీస్ట్ 60 to 70% ఆఫ్ ద అమౌంట్ యు ఆర్ ప్లానింగ్ టు ఇన్వెస్ట్. అంటే మీ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా ప్రాక్టికల్గా సేఫ్గా ఉంటుంది. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ దేన్ని అంటారంటే, వెన్ యూ బిల్డ్ ఏ ప్రాపర్టీ, వెన్ యూ రెంట్ ఇట్ అవుట్, ద రెంట్ షుడ్ అట్లీస్ట్ షుడ్ హ్యావ్ ఎ డెంట్ ఆన్ యువర్ హోమ్ లోన్. అంటే మీకు వచ్చే రెంట్ అసలు హోమ్ లోన్కి ఎక్కడ పొంతన లేదు అంటే ఇట్స్ ఎ బ్యాడ్ యాపిల్ అని అర్థం. కాబట్టి హైదరాబాద్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్యాడ్ యాపిల్స్. ఇప్పుడు ఇంకా కొత్త బ్యాడ్ యాపిల్స్, బ్యాడ్ ఆరెంజెస్ కూడా బయటపడతాయి. అసలు ఈ ఫేక్ గ్రోత్ని అంటే రియల్ ఎస్టేట్ కంటిన్యూ చేయలేకపోతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ అవుట్ ఇన్ ఓపెన్. ఏఐ ఎట్లా డ్యామేజ్ చేస్తుంది, వేల జాబ్స్ ఎట్లా బీకేస్తుంది అని ఓపెన్గా అది చూపిస్తున్నప్పుడు ఇప్పుడు ఈ ట్రుత్ని హైడ్ చేసే ఏ యాంగిల్ ఏ ప్లేస్ మిగిలదు. కాబట్టి సాఫ్ట్వేర్ సెక్టర్ వల్ల టోటల్ రియల్ ఎస్టేట్ 70% డౌన్ అవుతుంది. ఎవ్వరు ₹1 పెట్టడానికి అటెంప్ట్ చేయకండి. 6 months తర్వాత ప్లాట్స్, అగ్రికల్చర్ ప్రాపర్టీస్ పడడం స్టార్ట్ అవుతాయి. మీరు ఎంచక్క మంచి రేట్లలో ఇవన్నీ కొని మీకు తగ్గ టైం వచ్చినప్పుడు మంచి ప్రాపర్టీస్ కన్స్ట్రక్షన్ చేసుకొని లోకల్ లేబర్, లోకల్ సిమెంట్, స్టీల్ డీలర్స్ అంటే లోకల్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీని మీరు ఆదుకున్నట్టయితుంది. మీ ఇల్లు చక్కగా తక్కువ ప్రైస్లో అంటే అట్లీస్ట్ 30-40% తక్కువ అంటే లోనే కట్టాలి. అంటే 60-70% సేవింగ్స్తో అద్భుతమైన మీ ఇండ్లు కట్టుకుంటారని, మీ భవనాలు కట్టుకుంటారని, లేదా మీ ఏదో మంచి అపార్ట్మెంట్ చూసుకొని చిన్నపాటి అపార్ట్మెంట్లో మీకు తగ్గ ఫ్లాట్లు తీసుకునే ఆపర్చునిటీస్ అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 30-35 lakhs రేంజ్లోనే మీకు ఫ్లాట్లు దొరికే అదృష్టం రాబోతుంది అని మీ అందరికీ శుభవార్త చెప్తూ, టోటల్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ కుదేలైపోయింది, ఘోరమైన స్థితిలో పోతుంది. 300% ప్రీమియం కాస్త పడిపోయి అంటే 200% దీంట్లో డిఫ్లేషన్ వచ్చి టోటల్ సెక్టర్ పడిపోతే గాన మీకు బయింగ్ ఆపర్చునిటీస్ అక్కడక్కడ కనిపించవు. కాబట్టి వెయిట్ చేయడం మంచిది. స్టే ఇన్ క్యాష్, లుక్ ఫర్ రైట్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. రాగానే మీరందరూ ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. డోంట్ బై కన్స్ట్రక్టెడ్ ప్రాపర్టీస్ అని మళ్ళీ చెప్తూ నమస్కారం.